ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి దాష్టికాలకు అదుపు లేకుండా పోతా ఉంది. ఏదైతే ఈ 8 నెలల పరిపాలనలో వైపు నిరుద్యోగ జనమంతా ఈరోజు నిరుద్యోగులంతా కూడా రోడ్లెక్కేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏమాత్రం వాళ్ళ యొక్క అభిష్టానికి సంబంధించి వాళ్ళు అడుగుతున్న డిమాండ్లకు తలగకుండా ఈరోజు డిఎస్సిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలాగే గ్రూప్ 1కి సంబంధించి ఇట్లాంటి ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మనతో ఉన్నారని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలా ఏందన్న మొత్తానికి మళ్ళీ రాష్ట్రం గత 10 ఏళ్ల కింద అయినట్టుగా అల్లకల్లోలంగా మారుతా ఉంది. కాంగ్రెస్ పరిపాలన అంటేనే అది దాష్టికాలతో కూడి ముష్టి యుద్ధాలు చేసుకున్నటువంటి పరిస్థితి. పక్క పార్టీలతోని ప్రజలతో కంటే కూడా వాళ్ళ పార్టీలోనే పంచాయతీ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. దాని నుంచి బయటికి రావడం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే, ఏదైతే అయింది అడ్డగోలు హామీలు అయితే ఇద్దామని చెప్పేసి నోటికి ఏది దొరికితే అది చెప్పారు. 6 గ్యారెంటీల పేరుతోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం 420 హామీలు ఇచ్చేసి అమలు నోచుకునేటువంటి పరిస్థితి లేనటువంటి దానికి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వం అనేటువంటి ప్రజల గురించి ఆలోచన చేసి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కకు పెట్టేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ప్రజలు కాదు, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క మెప్పు పొందడం. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మూటలు ముట్ట చెప్పడం. ఇది వాళ్ళ ప్రయారిటీ. కాబట్టి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా పెన్షన్లు 2 నెలలకెళ్ళి ఇయ్యవు, దాని గురించి మాట్లాడరు. 8 నెలలు కావస్తుంది, 6 మంత్రి పదవులు ఇయ్యవు, దాని గురించి మాట్లాడరు. రైతు బంధు రైతు భరోసానో పత్తలేదు. రైతు బీమా మనం గట్టిపోయిన పైసలు రేపు ఆగస్టు వరకు ఉన్నది. ఆగస్టు అయిపోయిన తర్వాత నాకు తెలిసి అది కూడా కంటిన్యూ చేస్తారో చేయరు, దాని గురించి స్పష్టత లేదు. దళిత బంధుల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఇక బీసీ బంధువులు గృహలక్ష్మి గురించి అసలు టాపికే లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అంతకన్నా లేదు. ఇన్ని దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? మరి రైతాంగానికి సంబంధించి ఏం చేయాలి? ఎరువులకు సంబంధించి ముందే నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏం చేయొచ్చు? మరి వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ మహానుభావులు మునగాలు కూర్చున్నాడు చంద్రబాబు, ఈడ రేవంత్ రెడ్డి కథ సంకనాగిపోయింది, కాలం మంచిగా లేదు, ఆగమైపోయింది. మరి కాళేశ్వరంలో నీళ్లు వృధాగా పోతున్నాయి, లిఫ్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు గవర్నమెంట్కి ఇండెంట్ పెడుతున్నారు. ఆయన లిఫ్ట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రైతుల మీద కక్ష, రైతులు అంటేనే కోపం వీళ్ళకు. కాబట్టి అక్కడి నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య నిరుద్యోగులకు సంబంధించి అడిగింది ఏంది? ఏందో మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏందో మేము అన్యాయం చేసామని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా మీద ఉసుగులు పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి 2 లక్షల పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 1,30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసి 40,000 ఉద్యోగాలు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంచి, ఆ 40,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయే, మొన్న ఆయన వచ్చిన తర్వాత ఒక 30,000 కాగితాలు వంచి మా ప్రభుత్వం ఇచ్చిందనేటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి మాట్లాడినా ఉప ముఖ్యమంత్రి మాట్లాడినా ఉండేటంటే, ఇక దీని ఎంత గలీజ్ పరిస్థితి అంటే, ఇక పక్కింటోని కొడుకు పుడితే పోయి ముద్దాడి నా కొడుకు పుట్టినటువంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు కనపడుతుంది. రైట్. దీంతో పాటు అన్న మొత్తానికి ఏదైతే ఘోరంగా అవమానించే పరిస్థితి ఈరోజు నిరుద్యోగులకు ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళు అసలు గ్రూప్ 1 పోస్టులకు అసలు దరఖాస్తు చేసుకోలేని చెప్పుడు, లేకపోతే ఎవరో ఇన్స్టిట్యూట్ ఓనర్లు నడిపిస్తున్నారని చెప్పుడు, లేకపోతే ఈ నిరుద్యోగులు వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈరోజు డైరెక్ట్ విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మనం సంఘీభావంగా ఎక్కడో దగ్గర మద్దతు తెలిపిన తప్పితే బీఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అయిందా? ఫండింగే చేస్తున్నట్టు కదా. బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు ఎక్కడ మాట్లాడారు ఇప్పటివరకు? కింద నాయకులు కూడా సపోర్ట్ కోసం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇది పద్ధతి కాదని ఖండిస్తారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నిరుద్యోగులే బాధపడుతున్నారు. నేను ఒక వాట్సాప్లో చూస్తే, అరే నువ్వు ముఖ్యమంత్రి అయితే 50 లక్షలు ఖర్చు పెట్టుకొని మా ఇళ్ళలో పోయి అమ్మనైనా కాలు మొక్కి ముసలోళ్ళ కాలు మొక్కి వేయించినా ముఖ్యమంత్రిని చేసిన వీడిని నన్ను అరెస్ట్ చేస్తున్నాను మొత్తుకుంటున్నా ఆయన. అంటే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మనకు అంత వ్యతిరేకంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే మన మీద అంత వ్యతిరేకమైన ప్రచారం చేసి నువ్వు మెగా డిఎస్సి చేస్తా అని ఈరోజు 11,000 ఉద్యోగాలు వేసేటువంటి పరిస్థితి లేకుండా నీ ఇటే నిర్వహిస్తా, మీ ఇష్టం వచ్చింది చేసుకోరనేటువంటి మొండిగా మాట్లాడే పద్ధతి అనేటువంటి ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా ఉండొద్దు. మేమేమంటున్నాం, మొన్న ఇచ్చినటువంటి ఎస్జిటీలకు ప్రమోషన్ ఇస్తే ఒక 9,000 ఖాళీలు అయినాయి. ఆ 11,000 9,000 కలిపేసి 20,000 అవుతుండే కదా, మెగా డిఎస్ అవుతుండే, చాలా రోజులకి వెళ్ళి వెయిట్ చేసినటువంటి వాళ్ళకి లాభం జరుగుతుండే కదా అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి పరిస్థితి. దాని గురించి మాట్లాడకపోగా ఓ చిన్న కింది స్థాయి ఒక మండల స్థాయి నాయకుడు మాట్లాడినట్టు మీరే ధర్నా చేయరు, ఆమె నిరదక్ష చేయరు, మీరు చచ్చిపోరి, ఇదా మాట్లాడితే. అంతమందికి ఎందుకంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడితే కూడా కాదిరి పడ్డాడు కానీ అట్నే కిందికి మొత్తం పాతాలను దొక్తా వాడు చస్తే పీడబోతుంది అని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా ఇది?
వాడు ఏది మాట్లాడినా కరెక్టే. మనం పట్టుకుని అరే సన్నాసి రేవంత్ రెడ్డి మరి నీటి గురించి మీ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడినావు కదా, మరి మీరు ఆ నీటి సంబంధించినటువంటి విద్యార్థుల పక్షాన ధర్నా చేసి మీరు కూడా చచ్చిపోతారా అని గాదర్ కిషోర్ గారు మాట్లాడుతున్నావు తప్పంట. ఏం కేసు పెట్టాలి విని మీద దురాడతారంట. నువ్వు మాట్లాడిందే నేను మాట్లాడాను, నేను ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. నువ్వు ఎట్లయితే కేటీఆర్ గారు హరీష్ రావు గారు చచ్చిపోతే బాగుంటుందని అన్నావు, నేనంటే రేవంత్ రెడ్డి గారు మీ రాహుల్ గాంధీ గారు చచ్చిపోతే బాగుంటుందని నేనంటే బాగుంటుందా అన్న. అది ఇది జరుగుతున్నటువంటి అంటే ఈ మాటల యుద్ధము, ఈ లఫంగి మాటలు, దొంగ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా నిరుద్యోగాల సమస్య ఏంది? మరి గ్రూప్ 1 ఎందుకు అడుగుతున్నారు, గ్రూప్ 2 ఎందుకు అడుగుతున్నారు? వాస్తవానికి కొద్దిగా సిలబస్ మారిందండి. సిలబస్ మారినప్పుడు ప్రిపేర్ కావాలి కదా, సిలబస్ మారినప్పుడు ప్రిపేర్ కావాలి. మాకు టైం ఇవ్వండి కొద్దిగా. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం డిఎస్సికి మినిమం 45 రోజులు టైం ఇవ్వాలి. ఈ టెక్నికల్ అంశాలు ఇవి కూడా పాటించకపోతే ఎట్లా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు. నువ్వు ఒకవేళ సాధ్యాసాధ్యాలను పరిశీలించి పిలిచి ఇది నిజమేనా కాదా అని చెప్పేసి అడగాలి కదా. ఒక్కరితో రివ్యూ చేసినవా, ఒక ఏజీని పిలిచి మాట్లాడినవా, లేదా నీ అధికారులను పిలిచి మాట్లాడినావా? విద్యాశాఖ మంత్రి మాట్లాడితే మొన్న మాట్లాడతాడు, ఎవరండి మంత్రి పదవులు ఖాళీగా ఉన్నదని చెప్పింది ఎవరు? నేను పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నేను అంట. వాడు ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి మాట్లాడినా మరి ముఖ్యమంత్రుడు నువ్వు విద్యాశాఖ మంత్రి అయితే నేను పూర్తి స్థాయి హోమ్ మినిస్టర్ అని మాట్లాడతాడు. ఓకే, నువ్వు పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రివి, పూర్తి స్థాయి హోం మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, మరి మిగతా మంత్రులు ఎందుకు రా నాయన? మరి వాళ్ళని కూడా తీసిపడేసి అన్ని నీకన్నా పెట్టుకో. మిగతా 11 మంత్రులు కదా నువ్వు కాక, వాళ్ళని కూడా తీసిపడేసి అన్నిటికీ పూర్తి స్థాయి మంత్రిగా నువ్వే ఉండు. మరి మిగతా వాటికి ఎందుకు పరిస్థితి? విచిత్రం ఏంటంటే పరిపాలనకు సంబంధించినటువంటి వాడు అధికారంలో లేకపోయినా గవర్నమెంట్ నడుస్తుంది, ఆగదు. అంటే ఇప్పుడు ఉదాహరణ సర్పంచులు లేరు అంటే గ్రామ పంచాయతీ మూసేసిరా, లేదు సెక్రటరీలు నడుపుతారు కదా, దానికి ముఖ్యమంత్రి నువ్వు కూడా ఎందుకు? మరి పూర్తి స్థాయి సెక్రటరీలు ఉంటారు, పూర్తి స్థాయి సీఎస్ ఉంటారు, వాళ్ళు నడుపుతారు తీరా. మరి ఇటుకాడ అనుకోపోయిగను. ఇంత దయనీయం అంటే మినిమం అవగాహన లేకపోవడం వల్ల. సరే, ఆయన కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, ఒకసారి ఎంపీగా చేసిండు, కానీ అధికారపరమైనటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే ప్రభుత్వంలోకి రాగానే నాకు ఇబ్బందులు ఉంటాయి అనుకుని వచ్చి ఏం లేవుగా అంటాడు. నాకు ఇబ్బందులు ఎట్లుంటాయి? బడ్జెట్కి ఎట్లా ఉంటుంది, సోర్సెస్ ఏంది, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా తీసుకొచ్చుకోవాలి, దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, వాటిని తెలంగాణలో పెంచినటువంటి ప్రజా సంపదను ప్రజలకు ఎట్లా పంచాలి, ఇది కేసీఆర్ కాన్సెప్ట్. రైట్. ఇదే అన్న ఇప్పుడు మొత్తానికి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాల మీద ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి నిన్న మాట్లాడిన అంటే ఎట్లా అంటే ఒక శాపనార్థాలు పెడతా ఉన్నారు, నన్ను అనవసరంగా తీసేసిరు అని చెప్పేసి ఒక కక్షపూరితంగానే జరుగుతుందని అనొచ్చా ఈరోజు కేసీఆర్ మీద ఈ కుట్ర? సుప్రీంకోర్టు కూడా ఆయన ఖచ్చితంగా అక్షింతలు వేసిన తర్వాత కూడా ఆయన TV9 తోటి వేరే ఛానల్ తోటి మాట్లాడుతూ ఆయన ఒక విధంగా చెప్పాలంటే శాపనార్థాలు పెడతా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అంటే జస్టిస్ నరసింహారెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ పట్ల కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి వాస్తవం. ఓకే, చుండూరు కారంచేడు సంఘటనకు సంబంధించే ఏమంటారు విట్నెస్లు లేవని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా కేసును కొట్టేసినప్పుడే వాడు అసలు ఎంత అనేటువంటి ప్రజలందరూ కూడా గమనించారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. దాని కంటిన్యూషన్లో ప్రధానంగా ఆయన RSS వాది. ఈరోజు అది ఏదైతే కేశవ మెమోరియల్ ఉంటుందో దానికి చైర్మన్ ఆయన. కేశవ మెమోరియల్కు చైర్మన్ ఎవరు ఉంటారు? కేశవ మెమోరియల్ ఎవరు స్థాపించింది? RSSకి సంబంధించి ఆయన ఉంటే కదా, ఆయన స్థాపించింది. కేశవ అనే పేరు ఉంటే ఆయన పేరు మీద వచ్చినటువంటి ట్రస్ట్, దానికి చైర్మన్. ఆ హోదాలో అమిత్ షాని చాలాసార్లు ఆయన ఇన్వైట్ చేస్తే అమిత్ షా ప్రోగ్రాంలోకి వచ్చి ఆయనతో పాటు కూర్చొని మాట్లాడిపోయాడు. అదే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్. దానికి తోడు యూనివర్సిటీకి పక్కన అనుకొని ఉన్నప్పుడు ఒక సొసైటీ పేరుతో వచ్చి ఒక 1000 గజాలు ఎకరం జాగాను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, VH, అప్పుడు ఉన్నటువంటి విమలక గారు, ఇంకా కమ్యూనిస్టులు, తర్వాత చాడ వెంకరెడ్డి, అందరు ప్రతిపక్షాలు వచ్చి ఇటు ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పిపోయినారు. అప్పుడు ప్రభుత్వం BRS ప్రభుత్వం కేసీఆర్ గారు ఉంటే దాన్ని ఖండించారు తీవ్రంగా. నథింగ్ డూయింగ్, అటువంటి ఎంకరేజ్ చేయం, జడ్జి అయితే ఎవరైతే తీసి పడేసిరాడు. అదొక కోపం కేసీఆర్ గారికి. దాంతోపాటు రిటైర్మెంట్ కాగానే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావాలని అడిగిండు. అప్పుడు మనం ఎంటర్టైన్ చేయలేరు, ఏం నిజాయితీ కనపడతలేరు, ఎందుకు మనకు కొంచెం విరాళం పెట్టుకుందామని. కాబట్టి నేను ఒకటి పదవాడి తీయలేదు, లేకపోతే నా భూమిని కబ్జా పెడితే నన్ను అప్పుడు ఎంటర్టైన్ చేయలేదు అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కక్ష నాకు లోపల ఉంది. దాన్ని గమనించే వీడు దొంగ లంగ కదా మరి రేవంత్ రెడ్డి అంటాడు. ఈ ఎవరైతే దీన్ని మనం వ్యతిరేకం చేయవచ్చు కేసీఆర్కి, అట్లా తీటున్నోనే పెడితే వాడైతే వ్యతిరేకం రాసిస్తాడేమో సబ్జెక్ట్ అనుకుని నేను పెట్టారు. విషయం ఏంటంటే ఆయన పాపం జీరో నాలెడ్జ్ దాని మీద. ఇప్పుడు ట్రిబ్యునల్లు రేట్లు ఫిక్స్ చేస్తాయి, వ్యక్తిగతంగా కొనుగోలు అసలు జరగదు. ఈఆర్సీలు కూర్చొని విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం డిసైడ్ చేస్తాయి. దానికి నీకేమంటారు క్వాసీ జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి, దానికి కూడా కమిషన్. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని, అంటే ఒక జ్యుడిషియరీ బాడీ డిసైడ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకో జ్యుడిషియరీ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ అంటున్నా అసలు లాజికల్గానే తప్పు. నీ జడ్జి మీద నీకు నమ్మకం లేనట్టే కదా. కాబట్టి అసలు కమిషన్ వేయడమే తప్పు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక
ఈయనకు తెలియక ఒప్పుకున్నాడు. వచ్చిన తర్వాత కూడా బయటికి కామెంట్ చేసిండు. కమిషన్ ఏం చేయాలి? కమిషన్కి కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉండవు. ఇప్పుడు ఈయనకి వేసిన కమిషన్కి జ్యుడిషియరీ పవర్స్ ఉండవు. ఒక కమిషన్ వేస్తే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ని మాత్రమే తీసుకుపోయి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. జ్యుడిషియరీ పవర్స్ కోరుకుంటే అంటే ఈఆర్సీకి ఉంటాయి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఉందో ఆ కమిషన్కి జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. ఈయన డిసైడ్ చేసి ఈయన మీద కేసు పెట్టు లేకపోతే ఈయన మీద చర్య తీసుకొని చెప్పడానికి కూడా లేదు అధికారం. ఈయన కేసిన పద్ధతి ఏంటంటే పోస్ట్ మ్యాన్ ఒకరి ఆడ విని ఆ వాదనలన్నింటినీ సమీకరించి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. వాటిని నువ్వు బయటికి ఎట్లా మాట్లాడతావు? ఎన్నడన్నా గతంలో వేసినటువంటి కమిషన్స్ బయటకు మాట్లాడినా చూసినా రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. అక్కడ ఏ పొరపాటు జరగలేదు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఓపెన్ డయాస్ మీద జగదీష్ రెడ్డి గారే పార్లమెంటు వేదికగా చెప్పాను, ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోపోరానైనా వాళ్ళు ఏం జరగలేదు అని చెప్పి. ఈ రోజు కరెంటు పోతుంది. ఆ రోజు 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రోజుకి 25-30 కోట్లు పెట్టి కూడా ఎమర్జెన్సీ కింద కొద్దిగా కొనుగోలు చేస్తాం మనం. 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు తక్కువైనా ఆ రోజుకున్న ఎమర్జెన్సీని బట్టి. ఈ రోజు వీడు ఒక్క రూపాయి కూడా కొంతలేడు. ఎవ్రీడే అవసరం పడేటువంటి విద్యుత్ కాబట్టి మనకు కరెంటు పోతుంది. కరెంటు పోయేసరికి ఏమైపోతుంది? ఆటోమేటిక్గా పరిశ్రమలు అనేటువంటి 24 గంటల కరెంట్ అనుకున్నాము రావట్లేదు కదా అని చెప్పేసి వాడు చిన్నగా ఇక్కడ నుంచి ఎక్కడైతే కరెంట్ అవైలబుల్ ఉంటుందో అక్కడ షిఫ్ట్ అయిపోతుంటాడు. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా నీకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్న కంపెనీకి కూడా ప్రొడక్షన్ తగ్గుతుంది. కొన్ని కంపెనీలు వెళ్ళిపోతాయి. ప్రొడక్షన్ తగ్గిపోతే సేల్స్ తగ్గుతుంది. సేల్స్ తగ్గితే నీకు వచ్చేటువంటి ట్యాక్స్ తగ్గుతుంది. గవర్నమెంట్కే లాసు. అంటే మనం కరెంట్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి పైసలు వస్తాయి. మనం నీళ్ళు ఇవ్వడం ద్వారా, మనం కరెంట్ ఇవ్వడం ద్వారా, రైతాంగానికి ఎరువులు సమయంలో ఇవ్వడం ద్వారా, రైతాంగానికి పెట్టుబడి ఇవ్వడం ద్వారా పంట పెరిగితే తద్వారా మనకు మళ్ళీ ట్యాక్స్ రీజనరేట్ అవుతుంది, మన కెపాసిటీ వస్తుంది. మీరు సింపుల్గా ఆలోచించండి. 10 సంవత్సరాల కాలం ఊర్లలో పోతే ఏడపోయినా మీరు బొడ్రాయి పండుగలు చూసిరా చూడలేదా? పిల్లగాళ్ళకి బడలు కట్టించేది చూసిరా చూడలేదా? దుర్గమ్మ పండుగలు చూసిరా చూడలేదా? ఈ 8 నెలలకి ఒక్కడు చూపిరు నాకు. ఒక్క ఊళ్ళో జరిగింది చూపిరు. ఏంది కారణం? అంటే ధ్వంసమైనటువంటి పల్లె జీవన విధానాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలకు డబ్బును ఎట్లా పంపు చేయాలి, వాళ్ళ జీవన చిత్రాన్ని బాగుపరచాలంటే ఏం చేయాలని చెప్పి ఒక 10 సంవత్సరాలు తపస్సు చేసి దాన్ని లేపుకొచ్చింది. సగటు మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. జోబులో 10 రూపాయలు పెట్టుకుని తిరిగే ఒక ధైర్యం ఇచ్చింది కేసీఆర్. ఇప్పుడు 8 నెలలకు పోయింది అంటే మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికి పోయినాం మనం. ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ఏంటంటే మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికి తీసుకుపోవడం, మళ్ళీ మనకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకపోవడం, మనకు రావాల్సిన రైతు బంధు ఇవ్వకపోవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఏ పార్టీతో సంబంధం లేనటువంటి ఆడపిల్లల్ని పిల్లగాళ్ళని తీసుకుపోయి రాత్రి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ప్రివెన్షన్ అరెస్ట్ పేరుతోని వాళ్ళందరూ బెదిరియడం, జర్నలిస్ట్ ఎవరైతే కవర్ చేయడానికి పోతారో వాళ్ళని కొట్టడము, తిట్టడము, చివరికి నీలాంటి వాడిని కూడా ఆయన ఏసీపీ ఓయో ఇప్పుడు జగన్ ఎవరో ఉన్నారు, ఆయన కూడా మీకేం చెప్తాడు, నువ్వు రావద్దు, ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడికి వస్తే బాగుండదు అంటే ఏంది? నువ్వు ఆ జడ్జి, నువ్వు డిసిషన్, నువ్వు పర్మిషన్ ఇస్తావా? ఎవరు రావాలి, ఎవరు రావద్దు. ఇది ప్రజాపాలన. ఇటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా ఒక 1000 పంపాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అడ్మిషన్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ లేదు. రైట్. ఈ రాష్ట్రం అంతా ఇటు మీరు అన్నట్టు నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే శాంతి భద్రత విఘాతం కలుగుతూ ఉంది. హైదరాబాద్లో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ గాంజా బ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం శాంతి భద్రత ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ అసలు దీన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఇలా మొత్తం నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఈ 10 ఏళ్ల పడి ఎట్లా నడిచిందా? ఇప్పుడు మనం జనరల్గా చూస్తే కూడా 10 సంవత్సరాలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి భారతదేశ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి అవార్డ్స్లో తెలంగాణ ఇప్పుడు కూడా మొట్టమొదటి నిలబడ్డది. రకరకాల అవార్డు తెచ్చుకుంది. ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి అనుకున్నారు కాబట్టి పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, సజావుగా సాగింది జీవనం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న చిన్న సంఘటనలు కానీ, చైన్ స్నాచింగ్లు కానీ, చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్లు కానీ, ఇటువంటి అన్నీ కూడా ఈ మధ్యకాలంలో కనపడే పరిస్థితి. దీని కంటిన్యూషన్లో గాంజా పెరిగినటువంటి పరిస్థితి కానీ, డ్రగ్స్ విషయంలో కానీ ఇంకెక్కువ తీవ్రమైనటువంటి పరిస్థితికి ఈరోజు హైదరాబాద్ కల్చర్ వచ్చింది. మరి దీన్ని బాగు చేయాలి, మేము సపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టినాము, మేము చాలా అది చేస్తాము ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కనపడుతుంది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళే అంత గంజాయి తాగి మంచి నిద్రమత్తులు ఉన్నట్టు కనపడుతున్నారు మొత్తానికి. అంటే ఇదే ప్రభుత్వం మీద ఈ పరిస్థితులలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇంత హింసాత్మక సంఘటనలు చెలరేగుతా ఉన్నాయి, శాంతి భద్రతలు బాగలేవు అన్నప్పుడు ఒక సపరేట్ మంత్రిని పెట్టి ఒక రివ్యూ చేయరని ఆయన అంటే నేనే ఉన్నా అంటాడు. మరి ఉంటే ఏం లాభం? ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. బట్ వీళ్ళని నమ్ముకుంటే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఒకరినొకరు కాళ్ళు పట్టుకొని గుంజేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. ఇది ఏ నిమిషంలో కథమైపోతుందో అనేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్. ఈరోజు సోషల్ మీడియాలో ప్రోటోకాల్ ఇష్యూ బాగా నడుస్తూ ఉంది. సాక్షాత్తు 3 సార్లు మంత్రిగా చేసినటువంటి సవితా ఇంద్రారెడ్డి గారే ఈరోజు నేల మీద కూర్చొని ఒక విధంగా చెప్పాలంటే నిరసన వ్యక్తం చేసిన కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈరోజు పైన కూడా చుట్టున్నారు, ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు కిందికి వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు?
అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు దీప్దాస్ మున్షి ఎవరు అవును అధికారిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆమె కూర్చుంటుంది ఈవెన్ క్యాబినెట్ పోయి కూర్చుంటుంది అవును క్యాబినెట్ విచిత్రంగా ఉంది అవును అంటే పార్టీనా ప్రభుత్వమా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వ కార్యక్రమాల్లో మునిసి కూర్చోవడం ఏంది ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని చెక్కులు పంచడం ఏంది అంటే ఏంది హ్యూమిలియేషన్కి గురి చేయాలి నేను అవమానపరచాలి నేను ఇబ్బంది పెట్టాలని వ్యక్తిగతంగా పర్సనల్ ఒకరి మీద కక్ష పెట్టుకొని కావాలని చేస్తున్నారు మనం గతంలో చేయలే మాకు ఇచ్చేటువంటి ఏసీడీపీ కూడా మొత్తం సగము ఎమ్మెల్యే పెట్టి సగం మంత్రి పెడుతుండే దాని లేదండి మొత్తం ఎమ్మెల్యేకే ఇస్తే బాగుంటుంది కదా మంత్రులు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట మాట్లాడితే కేసీఆర్ ఇమీడియట్గా లేచి లేదు ఎమ్మెల్యేలు ఎవరైనా ఎమ్మెల్యేలేనండి వాళ్ళకి ఇచ్చేసేయని అన్నాడు మన దృక్పథం అట్లుంటుండే వీళ్ళది అట్లా లేదు హ్యూమిలియేషన్కి గురి చేయాలి కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలి అవమానంతో వెళ్ళిపోవాలి లేకపోతే పార్టీ మారి మా దాంట్లోకి రావాలి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏంటంటే కండవాలు వేసుకొని వాళ్ళ పార్టీ కండవాలు వేసుకొని ఓడిపోయిన కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే మా కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తున్నాం మీకు అనేటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసి పబ్లిక్ను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే వచ్చిందని మేము నమ్మించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి దాంట్లో ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేస్తున్న కారణం ఏంది ఇప్పుడున్నటువంటి దీప్దాస్ మున్షి వీళ్ళందరూ ఎందుకుంటున్నారు ఎవ్రీడే ఈయన కలెక్షన్ చేయాలి దీప్దాస్ మున్షి తీసుకుపోయి పైనుంచి రావాలి వాడి పుసుకుని అక్కడిక్కడ చేసి మళ్ళీ మిస్ అయిపోతారా అని చెప్పేసి నిఘా అన్నట్టు వీని మీద నమ్మకం లేక పెద్ద లఫంగా కదా దొంగ అలా కూడా తెలుసు కదా వీని మీద నమ్మకం లేక రెడీగా ఒక ఆమెని అలర్ట్గా పెట్టారు నువ్వు ఇక్కడ కూర్చో ఏ కార్యక్రమం ఏ క్యాబినెట్ అయినా ఏదైనా వాళ్ళనే కూర్చోవాలి ఏందో లావు తీసుకొని పోవాలి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది ఇప్పుడు ప్రభుత్వం వేరు పార్టీ వేరు ఎందుకు అంటున్నా అంటే ఆడికి వేయండు ఎంత తెలియకలోడు చెప్తే వీడు మన షర్మిల మీటింగ్ పెడితే రాజశేఖర రెడ్డి పుట్టినరోజు అది పార్టీ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఏదో నువ్వు ఈ నుంచి పీసీసీ లేకపోతే పోయినావు పోయిన తర్వాత ఆమె మాట్లాడుకుంటా ఏం కాదు షర్మిల గారు మీకు మొత్తం తెలంగాణ క్యాబినెట్ మొత్తం నీ అనుకుంటుంది ఎవర్రా నువ్వు తెలంగాణ క్యాబినెట్ ఆమె అనుకుంటే అధికారం నీ కూడా ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చింది తెలంగాణ బాగుపరచమని నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం నీ అనుకుంటుందని చెప్పు తప్పులేదు తెలంగాణ క్యాబినెట్ మొత్తం నీ అనుకుంటుందట క్యాబినెట్ ఆమెకి ఎందుకుంటుంది తెలంగాణ క్యాబినెట్ వాళ్ళకి పనిచేయాలి తెలంగాణ ప్రజలకు కదా పనిచేసేది ఇది ప్రజలు గమనించాలి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తప్ప ఎవడు అధికారంలో ఉన్నా వాళ్ళ ప్రయారిటీ తెలంగాణ ప్రజలు కాదు వాళ్ళ ప్రయారిటీ షర్మిల వాళ్ళ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రయారిటీ ఆంధ్ర వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లకు మడుగులొద్దు ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇంకేమంటాడు రేపు బయాషన్స్ వచ్చేటట్టు ఉన్నాయి కడపల నువ్వు ఎంపీగా పొడేసి నేను వచ్చి గల్లీ తిరిగి గెలిపిస్తా గాడు గెలిపించదు రేపు స్థానిక సంస్థ తిరిగి గెలిపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కదా నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది అంటే దీన్ని ప్రజలు గమనించాలంటున్నా అంటే క్యాబినెట్ వేరు ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనేటువంటి కనీస అవగాహన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ లేదు రైట్ ఇదే నడుస్తుంది మొత్తానికి. అయితే గతంలో ఏదైతే దొరపాలన అని చెప్పేసి అన్నారు, ఈరోజు నిన్న ఏదైతే లష్కర్గూడలో ఒక గౌడ జాతికి సంబంధించి ఆయన పైన కోసం పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్న, దీన్ని మీరు ఎట్లా చూస్తారో చెప్పాలి. వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే అప్పుడు పబ్లిక్ ఎందుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కేసీఆర్ గారి అవగాహన వేరు, కేసీఆర్ ఆలోచన వేరు. కేసీఆర్ గారికి ఈ పిచ్చి రోడ్డు రేవంత్ రెడ్డి అంటోనికి నక్కకు నాగలు అనుకున్న తేడా ఉంటుంది. ఆయన ఐడియాలజీ, ఆయన వ్యూహము, ఆయన తెలివి, ఆయన అడ్జస్ట్మెంటు, ఆయన కెపాసిటీ వేరు. బట్ ప్రాపగండా చేసేసి సోషల్ మీడియా లాంటి దాన్ని వినియోగించుకొని అబద్ధ ప్రచారం చేయడంలో ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ వర్గము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. కేసీఆర్ గారు ఎవరినైనా కలిసిండు, ఎప్పుడైనా కలిసిండు, ఏ సమస్య అయినా పరిష్కరించిండు. 2 పాయింట్లు చెప్తారు ఇక్కడ కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి దగ్గరకు వస్తారు. వాళ్ళు కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే సర్పంచ్ ఏం చేస్తుండు, ఎంపీటీసీ ఏం చేస్తుండు, జెడ్పీటీసీ ఏం చేస్తుండు, ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఎంపీ ఏం చేస్తుండు, ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఆర్టీఓ ఏం చేస్తుండు, కలెక్టర్ ఏం చేస్తుండు. డైరెక్ట్ ముఖ్యమంత్రి కలిసే అంత పని ఏముంటుంది ప్రజలకు అంటే కింది స్థాయి వ్యవస్థ ఫెయిల్ అవుతుందని అర్థము. దాన్ని పటిష్టం చేయండి. లాజికే కదా అతను చెప్పింది. ఇంతమంది దాటుకొని వచ్చే సమస్య నా దగ్గరికి ఏముంటుంది? ఒకటి అంటే నా దగ్గరికి రాకుండా సమస్యలు పరిష్కారం కావాలి. అది నిజమైన పరిపాలన అనేది కేసీఆర్ గారు ఆలోచన. మాలాంటి వాళ్ళు ఏ సమస్య తీసుకపోయినా కూర్చొని విని ఇమ్మీడియట్గా పరిశీలి. రోడ్ల విషయంలో, నీళ్ళ విషయంలో, హాస్పిటల్ విషయంలో అద్భుతమైన డెవలప్మెంట్ కదా చేసింది, ఊహించినటువంటి డెవలప్మెంట్. మన నియోజకవర్గంలో చూసినా మీకు కూడా అర్థమవుతుంది. సరే పబ్లిక్ అది అర్థం కాలేదు, ఎంతసేపు ప్రాపగండా చేసి. కేసీఆర్ గారు పోయి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆయన గజ్వెల్ కాన్సెన్స్లో ఉన్నట్టే, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్నట్టు. కానీ నువ్వురా 17 సార్లు పోతుంది ఢిల్లీకి. 17 సార్లు నీ కాన్సెన్స్కి పోయినావారా? పోయినావా 17 సార్లు నీ కాన్సెన్స్కి? పోనీ హైదరాబాద్ వదిలిపెట్టి బయటికి 17 సార్లు పోయినావా? లెక్క పెడదామా ఇప్పటివరకు? కానీ 17 సార్లు మాత్రం ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటు ప్రజా గడి మేము కులగొడతాం కిలగొడతాం అని చెప్పేసి చేసింది కదా, ప్రగతి భవన్ తీసేసి ప్రజాపాలన పెట్టి ఏదో పెట్టింది కదా. ఇక్కడ ముఖ్యమంత్రి లేనప్పుడు సెక్యూరిటీ ఏం అవసరం బే? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఉంటే కదా సెక్యూరిటీ, నువ్వు లేనప్పుడు సెక్యూరిటీ అవసరం లేదు. దాన్ని కులగొడు నిలబెట్టేందుకు అంటే ఇది డ్రామా. కానీ ఇదే పని ఆయన ఇంటికాడ పోయి చూద్దాం మరి. అయిపోయి ఆయన ఏడైతే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంట్లో ఎక్కడైతే ఉంటుండో ఆ ఇంటి ముందర మొత్తం బారికేడ్లు, ఆ గల్లీ మొత్తం ప్యాకు.
ఆ గలీలో ఉన్న ఇంట్లోతో పంచాయతీ. ఎందుకంటే ఆ గలీలకే వనిస్తారు, ఆ ఇల్లు ఉన్నోని కూడా వనిస్తలేరు. మరి అక్కడ ఎందుకు సెక్యూరిటీ నీకు? ప్రజాపాలన అంటే వదిలిపెట్టాలి కదా నువ్వు. అంటే అంత డ్రామా కంపెనీ. ఇప్పుడు దొరేవాడు ఎవరిని గలవకుండా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి 8 నెలల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు కలిసి చూపిరు నాకు? లేదు. పక్కపాటి ఎమ్మెల్యేలు ఇంట్లోకి పోయి కనవాళ్ళు అప్పుడు ఆయన పని పెట్టుకుంటు తప్ప ఆయన ఎమ్మెల్యేలు వచ్చి ఈ 8 నెలలకి ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ చూపిరు నాకు. ఎవరిని కలుస్తాడు? ఈ ఎమ్మెల్యేలు కూడా సెక్రటరీ పోయి అక్కడ ఎవరైనా మంత్రి కలిస్తే కలిసినట్టు, ఐఏఎస్ ఆఫీసర్ కలిస్తే కలిసినట్టు వెళ్ళొచ్చుడు. ఆయన మాట్లాడుకుంటే గతంలో ఇంటర్వ్యూలో ఒకసారి మన ఆయన పోలీస్ పటేల్ అంటాడు, మా ఇంటి ముందర కూడా చెప్పులు వేసుకుని నడవకపోతున్నాయి అంటాడు. నాదే ఉందండి, నేను నల్లమల అడవులోకి వెళ్ళి చిన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా నా నోరుస్తలేరు అంటాడు. నోరు తెరిస్తే అబద్ధాలే వాని, ఒక్కనాడు నిజం మాట్లాడు. నోరు తెరిస్తే అబద్ధాలే అంతే. కాబట్టి ఎవరి ద్వారా ప్రజలు గమనిస్తారు కదా. రైట్. ఫైనల్లీ అన్న లాస్ట్ క్వశ్చన్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం గడ్డు కాలం నడుస్తూ ఉంది. ఈ పొద్దుతిరుగుడు పువ్వులతోటి రోజుకు ఒక ఎమ్మెల్యే వెళ్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ? ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం? ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రోజుకు ఎమ్మెల్యే నికార్స్ అయినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. సరే, ఎమ్మెల్యేలు పోవడం అనేటువంటిది గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఉద్యమం నిర్వీర్యం చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేసిండు, కుట్రలు చేసిండు, కొన్నాడు, బెదిరించిండు, బ్లాక్మెయిల్ చేసిండు, అన్నీ చేశారు. ఆయన నిలబడగలిగినాం. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉంటే 10 మంది కూడా లేకుండా మరి వాళ్ళకి 65 స్థానాలు ఎట్టు వచ్చినాయి? నా కాన్స్టిట్యూన్సీ అయితే తిరుగుతూ కనపాలి, జెండా వేసుకుని కనపాలి, కాన్ వేసుకుని కనపాలి, ప్రెస్ మీట్ పెట్టుకుని కనపాలి. అటువంటిది మరి బ్రహ్మాండమైన మెజార్టీతో అవతల పక్క ఆయన గెలిచాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా చివరి నిమిషాల పైన గెలిచాడు. బట్ వాతావరణం అనేటువంటిది, గడ్డు పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలను ప్రజలు గమనించి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాయి. ఇప్పుడు తెలియదు. కానీ పోతున్నటువంటి వాళ్ళు ఎవడు అంత పనికిరానోడు. గతంలో కూడా పొద్దుతిరుగుడు కేసులు అయ్యి అలాగే లెక్కలు వచ్చిన కొడుకులే. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏమైనా ఆలోచించిన కేసీఆర్ గారు అంటే, ఒక ఉద్యమ ప్రస్థానం నుంచి పరిపాలనకు వచ్చినాం, ఒక పటిష్టమైనటువంటి అడ్మిషన్తో నడపాలంటే అందరం కలుపుకొని పోయినటువంటి ఒక మంచి లక్ష్యంతో కేసీఆర్ గారు చేసి చెడు ఉద్దేశంతో చేయలేదు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు పార్టీలు కూడా చేస్తాం ఉంటుందా అట్లే కానీ ఇంత సందు దొరికితే ఒక 1.1% సందు దొరికితే కేసీఆర్ అంటే ఇట్లా లేచి నిలబడడం అంటే సుక్కలు కనబడతాయి కొడుకులకు. ఆ సంగతి మోడీకి తెలిసి వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇంకా భయంలోకి వెళ్ళి బయటకు వస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిర్రు, బిడ్డను అరెస్ట్ చేసిర్రు, ఎంత దెబ్బ కొట్టాలన్నా దెబ్బ కొట్టిర్రు, వ్యక్తిగతమైన దెబ్బ కొట్టిర్రు, ఆర్థికపరమైన దెబ్బ కొట్టిర్రు, ఇప్పటికి కూడా బెదిరిస్తారు, ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఈ ట్యాపింగ్ ఏముండదు. ఉత్తగానే భయపెడతాందుకు లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాను. ఆయన భయపడతాడా? లేచి నిలబడి తిరిగి వస్తాం. మీరు రాసి పెట్టుకోండి, రేపు 1 ఇయర్లో వచ్చినా 2 ఇయర్స్లో వచ్చినా మళ్ళీ 4 ఏళ్ళకి వచ్చినా 5 ఏళ్ళకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతారు. మళ్ళీ మేము కూడా వారితో పాటు శాసనసభ్యునిగా కేసీఆర్ గారితో పాటు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాం. ఇది జరగబోయేటువంటి చరిత్ర అని చెప్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మొత్తానికి ఇది ఏదైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది, కేసీఆర్ అనేది ఫీనిక్స్ పక్షిలా ఒకసారి మళ్ళీ బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఆయన సీఎం అవుతారని చెప్పేసి కూడా కిషోర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.